ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్టులలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ కలయికలో రాబోయే చిత్రం ఒకటి. ఈ సినిమాను కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకొని రూపొందిస్తున్నారు. అట్లీ తన గత చిత్రం జవాన్తో సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గతంలో వచ్చిన పెద్ద సినిమాల కంటే భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ఈ చిత్ర గ్లింప్స్ ను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చేతుల మీదుగా లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఒకవేళ షారుఖ్ ఖాన్ ఈ ప్రాజెక్టును ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తే అది కేవలం సాధారణ ప్రచారం మాత్రమే అవ్వదు. అది ఒక భారీ గ్లోబల్ మార్కెటింగ్ స్ట్రాటజీగా మారుతుంది. అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందగా, అలాగే గల్ఫ్ దేశాల్లో కూడా ఆయనకు బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే షారుఖ్ ఖాన్ కు ఉన్న అంతర్జాతీయ రీచ్, ఇమేజ్ పూర్తిగా భిన్నమైనవి. కింగ్ ఖాన్ ఒక వీడియోను లాంచ్ చేయడం వల్ల ఈ సినిమా కేవలం ఒక ప్రాంతీయ భాషా చిత్రంగా కాకుండా ఇండియన్ బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది అంతర్జాతీయ పంపిణీదారులలో సినిమాపై ఒక గట్టి నమ్మకాన్ని కలిగిస్తుంది. షారుఖ్ సోషల్ మీడియా వేదికల ద్వారా జరిగే ఈ ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన కోట్లాది మంది అభిమానులకు చేరువవుతుంది. దీనివల్ల ఓవర్సీస్ బిజినెస్ పరంగా సినిమాకు భారీ లాభం చేకూరే అవకాశం ఉంది. ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలలో భారతీయ సినిమాలకు షారుఖ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటివారు. ఆయన ఒక సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే అందులో నాణ్యమైన కంటెంట్ ఉంటుందని విదేశీ ప్రేక్షకులు భావిస్తారు. ఈ క్రమంలోనే అమెరికా, జర్మనీ, చైనా వంటి దేశాల్లో సినిమా పంపిణీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఇది అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ గా ఎదిగే ప్రయాణంలో ఒక బలమైన పునాదిగా మారుతుంది. ఈ క్రాస్ కల్చర్ అప్పీల్ బాలీవుడ్ మార్కెట్లోనూ సినిమా హైప్ను రెట్టింపు చేస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి షారుఖ్ మద్దతు ఒక లాంచ్ ప్యాడ్ లా పనిచేస్తుంది. ఈ కలయిక టాలీవుడ్, బాలీవుడ్ మధ్య ఉన్న దూరాన్ని మరింత తగ్గించడమే కాకుండా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద భారతీయ సినిమా సత్తా చాటడానికి దోహదపడుతుంది. షారుఖ్ ఖాన్ కు చైనా, గల్ఫ్ దేశాల్లో ఉన్న అసాధారణ మార్కెట్ వల్ల ఈ సినిమాను ఆయా దేశాల స్థానిక భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయడం సులభతరం అవుతుంది. మొత్తానికి అట్లీ చేస్తున్న ఈ మార్కెటింగ్ అడుగులు సినిమాను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి.